ఉత్తరాంధ్రలోని ఆ జిల్లాలో బలమైన సామాజిక వర్గం ముందుండి నడిపించే నాయకుడు లేకపోవడంతో నిశ్శబ్ద యుద్ధం చేస్తూ వస్తోంది. రాజకీయాల్లో అవకాశాలు అందరికీ వస్తాయి, కానీ అవకాశాలను ప్రభావవంతంగా మార్చుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. బలమున్నా గట్టిగా గొంతెత్తలేకపోతున్న ఆ సామాజిక వర్గానికి నేనున్నానంటూ పెద్ద దుక్కులా ముందుకొచ్చారు నాయకుడు. సేవతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నాయకుడు ఇప్పుడు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేస్తున్నాడు. కూటమి పార్టీలో కీలక నేతగా ఎదిగిన ఆ నాయకుడు ఇప్పుడు ఆ సామాజిక వర్గానికి నేనున్నాననే భరోసా ఇస్తున్నాడు. దశాబ్దాలుగా వెనుకబడ్డ జిల్లాలో ఆ సామాజిక వర్గ పరిస్థితి ఏంటి? ఎలా ఆయన ఒక బలమైన శక్తిగా మారుతున్నారు? లెట్స్ వాచ్. రాజకీయాల్లో పదవి కోసం పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ పదవి లేకపోయినా పార్టీ కోసం, ప్రజల కోసం నిలబడే వాళ్ళు చాలా అరుదు. ఆ అరుదైన నాయకత్వానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నారు జనసేన నాయకుడు, సుడా చైర్మన్ కోరికాన రవికుమార్. రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పిన 2024 ఎన్నికల్లో రవికుమార్ పోటీ చేయలేదు, కానీ ఆయన అసలు ప్రస్థానం మాత్రం అక్కడి నుంచే మొదలైంది. పార్టీ కోసం, కూటమి కోసం, ప్రతి ఓటు కోసం ఇంటింటికి వెళ్లి ప్రతి కార్యకర్తతో మాట్లాడారు. ఆర్థికంగా, వ్యక్తిగతంగా గ్రౌండ్ లెవెల్లో పార్టీ కోసం పనిచేశారు. సొంత నియోజకవర్గం పాతపట్నంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపులో కీలక పాత్ర పోషించడమే కాకుండా పక్కనే ఉన్న పాలకొండ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిని కూడా దగ్గరుండి గెలిపించారు. ఆయన సేవలను గుర్తించిన పవన్ కళ్యాణ్ రవికుమార్కి సుడా చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. సుడా చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కోరికాన రవికుమార్ టార్గెట్ ఒక్కటే, సహజ వనరులు ఉన్నా దశాబ్దాలుగా వెనుకబడింది సిక్కోలు జిల్లా. నాయకులున్నా, అవకాశాలున్నా ఆశించిన అభివృద్ధి మాత్రం జరగలేదు. అందుకే జిల్లా అభివృద్ధే లక్ష్యంగా పెట్టుకున్నారు కోరికాన రవికుమార్. పబ్లిసిటీ అవసరం లేదు, పనిచేస్తే ప్రజలే గుర్తిస్తారని నిశ్శబ్దంగా పనిచేస్తూ పోతున్నారు. శ్రీకాకుళం నగర అభివృద్ధిలో ఆయన ముద్ర కనిపిస్తోంది. సుడా చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నగర రూపురేఖలను మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక్కడ మరో కీలక అంశం, శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా ఉన్న తూర్పు కాపు సామాజిక వర్గం కరివేపాకుల్లా మిగిలిపోతున్నామని, ఆ సామాజిక వర్గం అసంతృప్తితో రగిలిపోతున్న సమయంలో వారికి తగిన గుర్తింపు దక్కేలా చూస్తున్నారు రవికుమార్. తూర్పు కాపుల గళంగా నిలబడుతూ ఆ వర్గంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఒక కమ్యూనిటీకి పరిమితం కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని వర్గాలను కూడా కలుపుకుంటూ ముందుకు వెళుతున్నారు కోరికాన రవికుమార్. దీంతో తూర్పు కాపుల నుంచే కాదు, ఇతర సామాజిక వర్గాల నుంచి కూడా ఆయనకు మద్దతు పెరుగుతోంది. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొని రికార్డు స్థాయిలో సభ్యత్వాలను నమోదు చేయించడం, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, క్యాడర్లో నమ్మకం పెంచడం, ఇవన్నీ కోరికాన రవికుమార్ నాయకత్వంలో కనిపిస్తున్న మార్పులు. కోరికానను జనసేన అధినేత త్వరలోనే కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయంటోంది క్యాడర్ కూడా. 2029 ఎన్నికల నాటికి శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ బలోపేతంలో కోరికాన రవికుమార్ కీలకమవుతారని అంతా భావిస్తున్నారు. పోటీ చేయకపోయినా గెలిపించిన నాయకుడు, పదవి రాకముందే సేవ చేసిన నాయకుడిగా కోరికాన రవికుమార్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, ఎన్నో దశాబ్దాలుగా రాజకీయంగా నిర్లక్ష్యానికి గురవుతున్న తూర్పు కాపులకు బలమైన నాయకుడిగా కోరికాన రవికుమార్ ఎదుగుతారా? గుర్తింపు లేదన్న ఆవేదనతో ఉన్న ఆ వర్గానికి గౌరవప్రదమైన రాజకీయ స్థానం తీసుకురాగలరా అన్నదే ఒక వర్గం ఆశ. ఒక నాయకుడిపై నమ్మకం, ఒక జిల్లా రాజకీయ భవిష్యత్తు, ఈ మూడింటి మధ్య ఇప్పుడు ఒక కొత్త సమీకరణం. రానున్న రోజుల్లో శ్రీకాకుళం ముఖ చిత్రం, తూర్పు కాపుల రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తేల్చబోతోంది.